ఏందయ్యా అది? ఏమో పిన్ని, ఏదో లెటర్లా ఉంది. లెటరా? ఎవరికి రాశారు? ప్రియమైన శ్రీవారికి ప్రేమతో కాదు, పశ్చాత్తాపంతో మీ శ్రావణి రాస్తున్న లేఖ. ఏంటి బాబు గారు, అక్క లెటర్ రాసిందా? ఇది అక్క హ్యాండ్ రైటింగే. అక్క రాసిన లెటరే బాబు గారు. నేను చెప్పానా అక్క వచ్చిందని చెప్తే ఎవరు నమ్మలేదు. వచ్చి తన మొహం మనకి చూపించలేక లెటర్ రాసి వెళ్ళింది. చూడండి. చేసిందంతా చేసేసి ఇప్పుడు ఆ ఉత్తరం మాత్రం ఎందుకు? ఏం రాసినా ఏం చెప్పినా ఈడ ఈనేటోళ్ళు ఎవ్వరు లేరు. సించి అవతల బారే. వినేవాళ్ళు వింటారు, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ముందు మా అక్క బాధ ఏంటో చెప్పనివ్వండి. మీరు నన్ను ఎంతో ప్రేమించారు, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నారు. కానీ మీ విలువ తెలుసుకోలేకపోయాను. చాలా తప్పులు చేశాను. మీరు ఎప్పటికీ నన్ను క్షమించరని తెలుసు. అందుకే మొహం చూపించలేక ఈ లెటర్ రాస్తున్నాను. ఇప్పుడేం చెప్పినా చేసిన తప్పులన్నింటినీ వెనక్కి తీసుకోలేను. అంతా అయిపోయింది. కానీ దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చి ఇంకొక జన్మ అంటూ ఉంటే మాత్రం మీ భార్యగానే పుడతాను. మీరు నా మీద చూపించిన ప్రేమకి
అందరెట్లా అభిమానం చూపించి మీ రుణం తీర్చుకుంటాను. నిశ్చితార్థానికి వచ్చిన శ్రావణి కనిపించకుండా పోయిందని రిలీఫ్గా ఫీల్ అయితే ఇంత పెద్ద లెటర్ రాసిపోయిందేంటి? కొంపదీసి ఈ లెటర్కి అందరూ కరిగిపోరు కదా? నా వల్ల మీకు ఏ రోజు సంతోషం లేదు, సుఖం లేదు. పాపం అత్తయ్య గారు నన్ను కన్న బిడ్డలా చూసుకుంటే నేను ప్రాణాలు తీయాలని చూశాను. మరిది గారిని కూడా అవమానించాను. ఇంకా నా చెల్లెలి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎంతో పాపం చేసుకుని నా తోడు పుట్టింది. పుట్టినప్పటి నుంచి ఎంత అవమానించాను, ఎంత ఏడిపించాను. అయినా ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉంది, నా కోసం ఆరాట పడుతూనే ఉంది. అక్క, నేను నీ రక్తం పంచుకుని పుట్టాను. నీ కోసం కాకపోతే ఎవరి కోసం ఆరాట పడతాను, ఎవరిని ప్రేమిస్తాను? గట్లనే మీ అక్కని ప్రేమి దయచేసి మా అక్క గురించి తప్పుగా మాట్లాడొద్దు. అక్కకి మళ్ళీ ఇంటికి రావాలన్న ఉద్దేశం ఉండుంటే ఇలా పశ్చాత్తాపంతో ఈ లెటర్ రాసేది కాదు. నిశ్చితార్థంలో మన కంట పడుండేది. ఆ నిశ్చితార్థం ఆపడానికి ప్రయత్నించి ఉండేది. ఆపాలని చూస్తే చేతులు ముడుచు కూసేటోళ్ళు ఎవ్వరు లేరిడా. అసలు అక్కకి ఆ ఉద్దేశమే లేదు అంటే ఏదేదో మాట్లాడతారేంటి? ఏం రాసిందో పూర్తిగా వినండి. నేను చేసిన తప్పులకి మీ కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మీ నిశ్చితార్థానికి అతిథినయ్యాను. నా వల్ల మీకు ఎలాగో సంతోషం లేకుండా పోయింది. మీ కొత్త జీవితమైనా మీకు సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకెప్పటికీ మీ కంటికి కనిపించను.
సెలవు. ఇప్పుడు చెప్పండి, మా అక్క మాటల్లో పశ్చాత్తాపం కనిపించలేదా? మా అక్క మారింది అంటే ఇంకా నమ్మరా? లే, నువ్వు ఎంత చెప్పినా గొంతు సించుగున్నా మీ అక్క మారుద్దంటే గీడ నమ్మేటోళ్ళు ఎవ్వరూ లేరు. లేదు సామ్రాజ్యం, శ్రావణి మారింది. డాక్టర్ 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 ఏమైంది సిస్టర్? రూమ్ నంబర్ 203 పేషెంట్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అక్కో, గా ఉత్తరంలో మాయమాటలు చూసి నమ్ముతున్నవా ఏంది? లేదు సామ్రాజ్యం, తప్పు చేసే మనిషిని గుర్తించడం కష్టమేమో కానీ పశ్చాత్తాపడే మనిషిని గుర్తుపట్టడం కష్టమేం కాదు. ఆంటీ శ్రావణి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇంటికి రమ్మని పిలవరు కదా? ఆ లెటర్ సరిగ్గా విన్నావా? తిరిగి రావాలనే కోరిక లేదు, మనల్ని మెప్పించాలనే ఆలోచన లేదు, పశ్చాత్తాపం తప్ప వేరే ఆశ లేదు. ఆగు ఆగు, ఏమైంది నీకు? ఎందుకింత ఆవేశం? ఏమైంది నీకు? ఆగు ఆగు, ప్లీజ్ కంట్రోల్. ఆగు, ఎందుకింత ఆవేశం? ఆగు, చెప్పేది నీకే. ఆగు, ఆగమంటుంటే ఆగు, ప్లీజ్ కంట్రోల్. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్ ప్లీజ్. నేను చెప్పేది విను. వదలండి డాక్టర్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎలాగో చచ్చేదాన్నే కదా, ఇంకెందుకు నాకు ట్రీట్మెంట్? నన్ను చావనివ్వండి. చెప్పేది విను, నీకేం కాదు, నువ్వు బ్రతుకుతున్నావు. ఒక మనిషి మారిందనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలి? శ్రావణి మారింది సామ్రాజ్యం. అసలు ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇప్పటికైనా
అక్కని అర్థం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ధరణి, ఇలా లెటర్ రాసి పెట్టే బదులు ఒకసారి కనిపించి వెళ్తే బాగుండేదమ్మా. నో డౌట్ శ్రావణిని తిరిగి తెచ్చేలాగే ఉన్నారు. లేదు డాక్టర్, నేను బ్రతకను. నాకు బ్రతకాలని లేదు. నేను చావాలి. నేను చావాలి, చావాలి, చావాలి. స్టాప్ ఇట్. చెప్తే అర్థం కావట్లేదా? నీకేం కాదు, నువ్వు చావవు. ఏంటి చూస్తున్నావు? బతుకవని ముందు చెప్పి ఇప్పుడు బతుకుతావు అంటున్నాననే? అవును, అప్పుడు నమ్మకం లేదు. కానీ లాస్ట్ డోసు ట్రీట్మెంట్కి నీ బాడీ రెస్పాండ్ అయింది. అందుకే నేను బయట వైద్యం చేస్తే అరెస్ట్ చేస్తారని తెలిసి కూడా రిస్క్ చేసి నిన్ను అడవిలోంచి తీసుకొచ్చి మరీ వైద్యం చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను, ఇన్నాళ్ల నా కష్టం ఫలించింది. నువ్వు బ్రతుకుతున్నావు. ఏందక్కా, కనిపించుంటే బాగుండేదా? అంటే శ్రావణి చేసిన తప్పులన్నీ క్షమించేసి ఇంటికి రానిచ్చేద్దామని? రానివ్వడం రానివ్వకపోవడం తర్వాత సంగతి సామ్రాజ్యం. కానీ తప్పు చేసిన మనిషి ఆ తప్పు తెలుసుకుని మారితే క్షమించటం మానవ ధర్మం. వదినకి తప్పు చేశానన్న గిల్ట్ ఫీలింగ్ ఉంది కదమ్మా, ఎలా ఎదురుపడుతుంది? తన మొహం ఎలా చూపిస్తుంది? ఇన్నాళ్ళు మనం టైలర్ చెప్పింది నమ్మలేదు, కానీ వదినలో మార్పు అయితే వచ్చిందమ్మా. మనకు కావాల్సింది కూడా అదే కదమ్మా. అవునత్తయ్య, ఈ లెటర్ చూస్తుంటే అక్క మన కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. అక్కని మీరు క్షమించారని తెలిసేలా చేద్దాం. మన ఇంటికి రానిద్దాం ప్లీజ్ అత్తయ్య. వద్దు డాక్టర్, నాకు బ్రతకాలని లేదు. బ్రతుకు మీద ఆశ లేదు. ఆశ లేదు కదా అని నిలిచే ప్రాణం పోదు. ఆశ ఉంది కదా అని పోయే ప్రాణం నిలవదు. ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. అసలు నువ్వు చనిపోవాలని రాసిపెట్టుంటే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఆ అడవిలో ఈ డాక్టర్ కంట పడుండేదానివి కాదేమో. ఏమో, నా ప్రయత్నానికి తోడు బతకాలన్న నీ సంకల్పమే నిన్ను ప్రాణాలతో ఉంచిందేమో. లేదు డాక్టర్, నాకు అసలు బ్రతకాలనే లేదు. నా గతం తెలిస్తే ఇంకా నువ్వు ప్రాణాలతో ఎలా ఉన్నావని మీరే నన్ను అంటారు. నీ గతం ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావంటే నువ్వు చేయాల్సిందేదో ఇంకా ఈ భూమి మీద మిగిలిందని అర్థం.
డాక్టర్గా కాదు, జీవితానుభవం తెలిసిన పెద్ద మనిషిలా చెప్తున్నాను. ఊరికే ఆవేశపడక అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. గట్లనా? మరి మీ అక్కొస్తే పల్లవి పరిస్థితి ఏంది? నిశ్చితార్థం సంగతి ఏంది? నిశ్చితార్థమే అయింది, పెళ్లి కాలేదు కదా. సగం పెండ్లు అయినట్టే కదా. నువ్వు మాట్లాడవేందిరా? శ్రావణిని పిలుచుకొస్తారంట, మళ్ళా ఏలుకుంటావా? ఈడ ఒక ఆడపిల్లని నిశ్చితార్థం చేసుకున్నావు. ఆ పిల్ల బతుకేమైద్దో శౌచయించినవా? చెప్పరా? శ్రావణి రావడానికి వీల్లేదు. పల్లవినే పెండ్లి చేసుకుంటానని చెప్పు.